నమస్తే, నేను సిరి. వీరసింహారెడ్డి కాంబో అయితే మళ్ళీ రిపీట్ అయిపోతుంది. బాలకృష్ణ గారు ఇంకా గోపిచంద్ మల్లేని కాంబోలో అయితే మళ్ళీ ఒక సినిమా అయితే రాబోతుంది. కానీ దీంతోని ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలో ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో తమన్ గారు, ఇప్పుడు ఆ తమన్ గారు అయితే ఒకంత షాక్కి గురయ్యారు. అది ఎందుకు ఏంటి అనే అంశాన్ని అయితే మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం. నమస్తే సరే. సార్, ఇప్పుడు చూస్తుంటే వీరసింహారెడ్డి ఏదైతే ఆ కాంబో ఉందో డైరెక్టర్ అండ్ హీరో మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త సినిమాతో తెర మీదకి రాబోతున్నారు. అదే మన బాలకృష్ణ గారు ఇంకా గోపిచంద్ మల్లేని గారు. అయితే ఇందులో ఇంకోటి ఉంది ఏంటంటే, ఎస్ఎస్ తమన్ గారు బాలకృష్ణ గారు అఖండ సినిమా నుంచి వెళ్ళి వరుసగా ఆయన సినిమాలకి మ్యూజిక్ ఇస్తూ వస్తున్నారు. కానీ ఈ సినిమాతోనే ఈయన ఎస్ఎస్ తమన్కి షాక్ వచ్చింది. ఎస్ తమన్ సారీ సార్, తమన్ గారికి ఒకంత షాక్ గురయ్యారని చెప్పేసి వార్త వస్తున్నది. ఏంటంటారు సార్? ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అఖండ అనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దానికి అఖండ ఏ రేంజ్ ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తయారైంది మనం చూసాం. దానికి రెండింతలు మరింత ఎక్కువ ఎమోషనల్గా అఖండ 2ని బోయపాటి శ్రీను తీర్చిదిద్దుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. సో అందులో భాగంగానే ఆయన మహాకుంభమేళాకి వెళ్ళి అక్కడ నిజమైనటువంటి కుంభమేళాకు సంబంధించినటువంటి తనకు కావాల్సినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో తన కథకి తగ్గట్టు దాన్ని ఆ ఫుటేజ్ని తను తీసుకొని వచ్చాడు, షూట్ చేసుకొని వచ్చాడు అని కూడా మనం చూసాం. ఇప్పటికి ఇంకా అంటే బాలయ్య ఇంకా ఆ షూట్లోకి ఇంకా ఎంటర్ త్వరలోనే ఎంటర్ కాబోతున్నాడు. లేటెస్ట్గా మనకు కొన్ని రిపోర్ట్లు కూడా వచ్చాయి. అందులో సంయుక్త మీనన్ కూడా తీసుకున్నారు, ఆన్ బోర్డు ఆమె కూడా వచ్చిందని చెప్పేసి. దీంతో ఒక సందేహాలు మొదలయ్యాయి. అంటే ప్రజ్ఞా జైస్వాల్ ప్లేస్లోకి సంయుక్త మీనన్ వచ్చిందా, లేకపోతే ఈమె వేరే క్యారెక్టర్ చేస్తుందా ఏంటి అనేది. సో అక్కడైతే అఫీషియల్గా మేకర్స్ నుంచి అయితే మనకి ఏ సమాచారం లేదు. ఈమె ప్రజ్ఞా ప్లేస్లోకి ఆమెను రీప్లేస్ చేసిందా, లేకపోతే ఇంకో కొత్త క్యారెక్టర్ చేయబోతూ ఉందా అనేది. ఎందుకంటే మనకు తెలుసు అఖండలో ఒక పాపకి ప్రొటెక్టర్గా, అంటే అఖండ క్యారెక్టర్ కాకుండా ఇంకో రెండో క్యారెక్టర్ ఏదైతే ఉందో బాలయ్య చేసింది, ఆయన కూతురు క్యారెక్టర్. ఆ పాపని ఈయన ప్రొటెక్టర్గా ఆ సెకండ్ హాఫ్ అంతా కూడా మనకు కనిపించారు. ఇప్పుడు ఆ పాప పెద్ద అవుతుందా, పెద్ద అయిన ఆమె సంయుక్త మీనన్గా నటిస్తుందా అనేది కొన్ని వార్తలు అయితే నడుస్తున్నాయి, ఇన్సైడ్ టాక్. సో ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఆమె భార్యగా ఆమె చేస్తూ ఉంటుంది. అఖండ రెండో క్యారెక్టర్కి భార్యగా ఆమె, అందులో మనకు కలెక్టర్గా చేసింది ఆమె. ఈయన ల్యాండ్ లార్డ్గా కనిపిస్తాడు మనకి బాలయ్య. సో ఆ జంట అలాగే ఉంటుంది. వాళ్ళ పాప పెద్ద అయితే ఆమె సంయుక్త మీనన్ అవుతుంది అన్నట్లుగా ఒకటి బయటకు వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది, అప్డేట్లు వస్తాయి. సో ప్రస్తుతానికి అది ఈ సంవత్సరం సెప్టెంబర్లోనే ఆ సినిమా మన ముందుకు రాబోతూ ఉంది. సో చాలా కంటిన్యూ షెడ్యూల్ తోటి ఆల్మోస్ట్ ఆ సినిమాని ఫినిష్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. దాని తర్వాత బాలయ్య బాబు ఏం చేస్తాడు, డాకు మహారాజ్ పార్ట్ 2 చేస్తాడని ఇంతకుముందు కూడా కొన్ని వచ్చినాయి. అదేం కాదు, ఆయన నెక్స్ట్ ఇమీడియట్గా అఖండ 2 తర్వాత గోపీచంద్ మల్లేని తోటి రెండోసారి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. కేవీఎం ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానరు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతూ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మరి గోపీచంద్ తోటి ఆయన ఇదివరకే వీరసింహారెడ్డి లాంటి ఒక హిట్ సినిమా చేశాడు. సో ఇప్పుడు మరి ఎలాంటి కథతోటి ఈ సినిమా చేయబోతున్నారు ఏంటి అనేది ఒక ఆసక్తి నెలకొంది. కాకపోతే ఇప్పుడు కంటిన్యూగా అఖండ నుంచి 5 సినిమాలకి పనిచేసినటువంటి తమన్ ప్లేస్లో ఇప్పుడు ఈ కొత్త సినిమాకి అనిరుద్ధ్ రవిచంద్రన్ని గోపీచంద్ మల్లేని తీసుకోబోతున్నాడు అనే ఒక న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంది. యాక్చువల్గా బాలయ్య తోటి తమన్ జర్నీ డిక్టేటర్ అనే సినిమాతో మొదలైంది. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. పాండమిక్ తర్వాత అఖండ నుంచి ఇంకా సేమ్ తనే అన్ని సినిమాలకి మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు. వీరసింహారెడ్డికి తనే, అలాగే భగవంత్ కేసరికి తనే, ఇప్పుడు వచ్చినటువంటి డాకు మహారాజ్ తనే, అలాగే అఖండ 2 కూడా అతనే. అంటే కంటిన్యూగా 5 సినిమాలు. సో ఇప్పుడు ఈ 5 అంటే ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య సినిమాలకి తమ్మనిచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు
అసలు అల్టిమేట్ అన్న రేంజ్లో వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా సౌండ్ బాక్సులు పగిలిపోతాయి అంటే మనం కూడా చూసాం కదా సార్, సౌండ్ బాక్సులు పడిపోవడం. అదే సో ఆ రేంజ్లో అంటే తను కూడా బాలయ్య అంటే ఆ ఎమోషనల్ సీన్కి తను కూడా ఒక పూనకం వచ్చినట్లుగా కొట్టేస్తాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్న పేరు వచ్చింది. అలా బాగా సింక్ అయిపోయాడు డైరెక్టర్ ఎవరైనా కానివ్వండి. సో బాలయ్య అంటే అది ఇంకొక రేంజ్లో ఇస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు అనే పేరు కూడా వచ్చింది. అందుకని బాలయ్య కూడా నా తండ్రి లాంటి వాడు బాలయ్య అని చెప్పేసి తమను కూడా చెప్పుకోవటం, తమను పట్ల కూడా బాలయ్య బాబు అంతే అభిమానాన్ని స్టేజ్ మీద ప్రదర్శించడం మనం ఈ మధ్యకాలంలో చూస్తూ వస్తున్నాం. సో మరి ఎందుకని అంటే వీరసింహారెడ్డికి తనే ఇది గోపీచంద్ మల్లేని సినిమాకి, అలాగే తన ముందు క్రాక్ సినిమా కూడా తమనే. మరి ఎందుకని ఇప్పుడు అనిరుద్ధ్ రవిచంద్ర వైపు మొగ్గు చూపాడు గోపీచంద్ మల్లేని అనే ప్రశ్న ఒకటి తలెత్తుతూ ఉంది. అంటే ఇదంతా కూడా ఇప్పటివరకు ఇంకా అనిరుద్ధ్ ఒప్పుకున్నాడా లేదా ఇవన్నీ కూడా ఇంకా స్పెక్యులేషన్గానే ఉంది. ఇది తేలాల్సిన విషయాలు ఆల్రెడీ ఒప్పుకున్నాడు అన్నాడు అని అది వస్తున్నప్పటికీ కూడా అది నిజమా కాదా అనే విషయం అయితే ఇంకా మనకి లేదంటారు. మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ముందు మనకు తెలిసిపోతుంది కదా. అయితే ఇంకా ఎవరో కూడా దాన్ని ఇది కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు అనిరుద్ధ్ వచ్చాడని. కానీ చాలా వరకు కూడా అనిరుద్ధ్ వైపు గోపీచంద్ మొగ్గుతున్నాడు అనే విషయం మాత్రం మనకి రూఢిగా తెలియవస్తుంది. ఫైనల్గా అతను వస్తాడా లేదా తమనే ఉంటాడా లేదా ఇంకెవరైనా వస్తారా మూడో వ్యక్తి అనే విషయాలు కూడా రాబోయే రోజులు మనకు తెలుస్తాయి. అంటే ఈ కంటిన్యూగా తమన్ అవటం వల్ల కూడా మళ్ళీ ఒక కొత్తదనం లేకుండా పోతుంది అనే అభిప్రాయానికి గోపీచంద్ వచ్చాడు. అందుగురించే ఇప్పటివరకు బాలయ్య బాబు సినిమాకి పనిచేయనటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో, అది కూడా ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండాలి. సో ఇవాళ మనం చూస్తే దేశంలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ రవిచంద్ర పేరు తెచ్చుకున్నాడు. సో అతనే హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అలాంటి వ్యక్తికి తీసుకొని వస్తే అతని వర్క్ అందరికీ తెలిసిందే. సో చాలా బ్లాక్ బస్టర్స్ ఇప్పటికే అతని లిస్టులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి కూడా తను ఏదైతే బాలయ్య బాబుతో తీస్తున్నాడో అది తీస్తే ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది, ఒక ఫ్రెష్ కాంబో అన్నట్టుగా ఉంటుంది మ్యూజిక్ పరంగా అని గోపీచంద్ అనుకొని ఆయన తీసుకొస్తున్నాడని చెప్పేసి అన్నారు. ఇంకొక ఈ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ త్రిష బాలయ్య సరసన యాక్ట్ చేయబోతా ఉందని చెప్పేసి అదొక న్యూస్ వస్తుంది. అలాగే మాళవిక మోహన్ అని పేరు కూడా వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నారని. సో ఎంతవరకు అందులో నిజం ఉంది ఏంటి అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాము. సో ప్రస్తుతానికైతే తమన్కి చెక్ పెట్టి అనిరుద్ధుని గోపీచంద్ మల్లేని ఎంచుకున్నాడు అనేది ఆ కాంబినేషన్కి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ అని అనుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.